ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ధైర్యం వహించి పని జరిగించుము. మొదటి దిన వృత్తాంతములు 28:10లో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆలయం నిర్మించుటలో దేవుడు దావీదుకి ఇచ్చిన భారంను బట్టి దావీదు దేవుని యొక్క మందిరం మీద ఉన్న మక్కువ చేత అనేకమైనటువంటి వస్తు సామాగ్రిని సమకూర్చిపెట్టి తన కుమారుడైన సొలొమోను కొరకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నా కుమారుడా సొలొమోనా, దేవుని యొక్క పని చేయటానికి నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకొనుమని ఆయనను ప్రోత్సహిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. దేవుడు మోషే తదనంతరం యెహోషువను సిద్ధపరిచి ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టి మరి ఆ యొక్క విధానంలో వాగ్దాన భూమిని దేవుడు తన ప్రజలకు సిద్ధపరిచినట్టుగా మోషే ద్వారా యెహోషువను దేవుడు బలపరిచి భయపడకుము, దిగులు పడకుము, నేను నీకు తోడై ఉంటానని దేవుడు మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని వచ్చును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని పని చేయడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు మనతో సెలవిస్తున్న మాట యెషయా గ్రంథం 41:10లో అంటున్నాడు, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని ప్రభు సెలవిస్తున్నాడు. యెషయా 41:13లో కూడా దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నేను నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఆయన పని చేయడానికి నువ్వు ఏమాత్రం వెనవద్దు. నీవు ఆయన పని ఎప్పుడైతే చేస్తావో నీ పని ఆయన తప్పకుండా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అలాగున దేవుని యొక్క కార్యములు అభివృద్ధి కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు కార్యం కొరకు మనం ప్రయాసపడతామో దేవుడు మన యొక్క అవసరతల అక్కర్లు కూడా తీర్చేవాడుగా ఉంటాడు. మత్తయి సువార్త 6:33లో అంటున్నాడు, మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని ఇంటిలో దేవుడు మనకు అప్పగించిన పని చిన్నదైనా పెద్దదైనా శక్తి లోపం లేకుండా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ప్రతిఫలం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దైవజనుడు పౌలు గారు తిమోతితో చెప్తున్నారు, శ్రమపడము, సువార్థికుని పని జరిగించము. అలాంటి పని మనం కూడా జరిగించి దేవుని మహిమపరచుదుము గాక.